హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. కథలోకి వస్తే, శక్తి ప్రెజెంట్ సామ్రాట్ వాళ్ళ ఇంట్లో ఉంది కదా! సామ్రాట్ తనకి కాఫీ ఇవ్వబోతాడు కదా! అక్కడి నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 71. కాఫీ తీసుకో శక్తి అంటూ సామ్రాట్ తనకి కాఫీ ఇవ్వబోతాడు. శక్తి కాఫీ వైపు చూస్తూ, ఖచ్చితంగా ఈ కాఫీలో ఏదో మత్తు పదార్థం కలిపి ఉంటాడు. మామూలు స్థితిలో ఉంటే నేను ఈ దుర్మార్గుని ఎదుర్కొంటాను, కానీ మత్తులోకి వెళ్తే ఇంకేం ఎదుర్కొంటాను? నేను మత్తులోకి వెళ్ళిపోయింది చూసి ఖచ్చితంగా నన్ను అనుభవించి ఇంకొకసారి కోరిక తీర్చుకుంటాడు. పైగా వర్షం కురుస్తూ వాతావరణం కూడా ఇతగాడి రొమాంటిక్కి అనుకూలంగా ఉంది. ఇలాంటి టైంలో నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని తన ఆలోచనలో తను ఉంటే, కాఫీ తీసుకో అంటే ఏదో ఆలోచిస్తున్నావేంటి అని అడుగుతాడు కొంచెం సీరియస్గా. దాంతో శక్తి కప్పులో ఉన్న కాఫీ వైపు చూస్తుంది. కాఫీ మంచి రంగులో కనిపిస్తూ మంచి వాసన వస్తుంటుంది. పైగా వర్షం కురుస్తూ వాతావరణం చల్లగా అనిపిస్తూ ఉండేసరికి తనకి కూడా కాఫీ తాగాలనిపిస్తుంటుంది. అయినా కూడా కాఫీ తాగాలనే ఉద్దేశాన్ని విరమించుకుంటూ, ఆహా, నాకు కాఫీ వద్దు అని అంటుంది. ఎందుకు? కాఫీ అలవాట్లేదా అని అడుగుతాడు సామ్రాట్. ఈ వర్షానికి ఆంటీ వచ్చాకైనా ఒక కప్పు కాఫీ తాగాలి. అలవాట్లేదని చెప్తే మళ్ళీ కాఫీ తాగలేను అని ఆలోచిస్తూ ఉంటుంది. కాఫీ అలవాటు లేదా అని అడిగితే ఒక్క మాటతో సమాధానం చెప్పడానికి ఇంతగా ఆలోచిస్తున్నావేంటి? నీ వాలకం చూస్తుంటే కాఫీ తాగే అలవాటు ఉందని తెలుస్తుంది. ముందు కాఫీ తీసుకో అని అంటాడు కాస్త చిరాకు పడుతూ. సామ్రాట్ చిరాకుని చూసి శక్తి కాఫీ కప్ అందుకుంటుంది. కానీ ఆ కాఫీ తాగడానికి తనకు ధైర్యం సరిపోవడం లేదు. సామ్రాట్ ట్రేలో ఉన్న మరో కప్పు తీసుకొని కాఫీ తాగబోతుండగా తన బుర్రలో ఏదో థాట్ వెలిగి, ఒక్క నిమిషం అని అంటుంది. కాఫీ తాగబోయిన సామ్రాట్ ఆగిపోయి, ఏంటి అని అడుగుతాడు. నేను షుగర్ ఎక్కువ తాగుతాను, నాకు ఇంకాస్త షుగర్ తెచ్చిస్తావా అని అడుగుతుంది. షుగర్ సరిపోనే వేశాను అంటాడు సామ్రాట్. అయినా కూడా నేను కాస్త ఎక్కువ షుగరే తాగుతాను అని అంటుంది. "హ్మ్, అలా తాగితే తొందరలోనే షుగర్ పేషెంట్ అవుతావు. ఆ తర్వాత నేను చేసుకోబోయే భరత్ నేను హాస్పిటల్ తిప్పలేక చస్తాడు" అంటాడు కాస్త కోపంగా. అప్పుడు సంగతి అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు ముందు నాకు షుగర్ వేస్తావా లేదా అని కాస్త డిమాండ్గా అడుగుతుంది. వేయక చేస్తానా, ఉండు అని సామ్రాట్ కప్పు పట్టుకొని బాల్కనీ నుంచి లోపలికి వచ్చి కిచెన్లోకి వెళ్ళబోతుండగా, నీ కప్పు వెంట తీసుకుని వెళ్ళడం ఎందుకు? అక్కడ పెట్టి వెళ్ళొచ్చు కదా అంటుంది శక్తి. కప్పుతో వెళ్ళబోయిన సామ్రాట్ వెనక్కి తిరిగి కాస్త కోపంగా చూసి చేతిలో ఉన్న కాఫీ కప్పుని అక్కడున్న టీపాయ్ మీద పెట్టి కిచెన్లోకి వెళ్తూ, ఏమో లేని కాఫీ కల్పిస్తే నన్ను తిప్పించుకుంటుంది అని కొనుక్కుంటూ వెళ్తాడు. వెంటనే శక్తి ఆ టీపాయ్ దగ్గరికి వచ్చి చేతిలో ఉన్న తన కప్పుని అక్కడ పెట్టి సామ్రాట్ కప్పు అందుకొని ఆ విధంగా కప్పులు మార్చి, "హ్మ్, ఏదైనా మత్తు పదార్థం కలిపి ఉంటే ఇక అత్తగాడికే ఆ మత్తు ఎక్కువవుతుంది" అని తిట్టుకొని మళ్ళీ ఏమీ తెలియనట్టుగా బాల్కనీలోకి వెళ్ళి నిలబడుతుంది. కాఫీ సిప్ చేసి, కాఫీ సూపర్గా ఉంది అని అనుకుంటుంది. ఈలోపు సామ్రాట్ షుగర్ డబ్బాని తీసుకొని అక్కడికి వస్తాడు. పట్టు, షుగర్ వేస్తాను అని అంటాడు స్పూన్తో షుగర్ తీసి. ఆ షుగర్ వేయించుకుంటే కాఫీ టేస్ట్ అంతా మారిపోతుంది అని మనసులో అనుకొని, వద్దు, షుగర్ కరెక్ట్గా సరిపోయింది, నేను ఈ మాత్రం షుగరే తాగుతాను అని అంటుంది. ఏయ్, నీకేమైనా మెంటలా? ఒకసారి షుగర్ కావాలంటావు, మరొకసారి వద్దంటావు. ఇక్కడ కూడా నీ ప్రతాపం చూపిస్తున్నావా అని కోపం తెచ్చుకొని తిడుతూ అడుగుతాడు. అంటే షుగర్ తక్కువ అవుతుందేమో అని అడిగాను. ఇప్పుడు టేస్ట్ చూశాక షుగర్ సరిపోయింది, అందుకే వద్దంటున్నాను అని అంటుంది కేర్లెస్గా చూస్తూ. సరిపోని షుగర్ ఉంటుందని ముందే చెప్పాను కదా, నన్ను ఎందుకు తిప్పించుకోవాలి అని అడుగుతాడు ఇంకాస్త కోపం తెచ్చుకుంటూ. ఇక్కడి నుంచి కిచెన్ ఏమైనా
10 మైళ్ళ కిలోమీటర్లుందా? పెద్ద కష్టపడినట్టు మాట్లాడుతున్నావు అని అడుగుతుంది శక్తి కూడా కోపంగా చూస్తూ. ఏదో వెదర్ చల్లగా ఉంది కదా అని నీకు కాఫీ కల్పించాను చూడు, నాది తప్పు అని తిట్టుకుంటూ సామ్రాట్ లోపలికి వెళ్ళి షుగర్ లోపల పెట్టొచ్చి తనని కోపంగా చూసి కాఫీ అందుకొని అక్కడున్న సోఫాలో కూర్చొని పేపర్ తిరిగేస్తూ కాఫీ తాగుతుంటాడు. ఆ కప్పులో మత్తు పదార్థం కలిపాడో లేదో కాసేపట్లో తెలుస్తుంది. మత్తు పదార్థం కలిపి స్పృహ కోల్పోయాడే అనుకో, ఇతని బుద్ధి గురించి డైరెక్ట్గా ఇక ఆంటీకి చెప్పేస్తాను అని తిట్టుకొని రుచిగా ఉండే కాఫీ తాగుతూ అక్కడున్న వెదర్ని ఎంజాయ్ చేస్తూ అప్పుడప్పుడు సామ్రాట్ని గమనిస్తూ ఉంటుంది. కాఫీ తాగటం పూర్తయి సామ్రాట్ పేపర్ చదువుతుంటే ఆ కాఫీలో ఎలాంటి మత్తు పదార్థం లేదని శక్తి కన్ఫర్మ్ చేసుకొని, పర్వాలేదులే, ఈ రేపిస్ట్ కాఫీ కలిపే విషయంలో బుద్ధిగానే ఉన్నాడు అని అనుకుంటుంది. ఈలోపు రాజశ్రీ తనతో వెళ్ళిన పని మనిషి వర్షంలో తడవకుండా గొడుగు సహాయంతో కాయకూరలు తీసుకుని లోపలికి చేరుకుంటారు. ఈ వర్షంలో వెళ్ళి ఇబ్బంది పడటం ఎందుకమ్మా అంటాడు సామ్రాట్. అవునాంటీ, వర్షంలో వెళ్ళి అనవసరంగా రిస్క్ తీసుకున్నారు అంటుంది శక్తి కూడా తనని చూసి బాధపడుతూ. మొదటిసారి నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టావమ్మా, నీకు కడుపారా భోజనం పెట్టకపోతే నా మనసు ఊరుకోదు అని అంటుంది రాజశ్రీ శక్తిని అభిమానంగా చూస్తూ. "హ్మ్, అమ్మ ఈవిడ గారికి తెగ మర్యాదలు చేస్తుంది అని మనసులో తిట్టుకుంటూ ఉంటాడు సామ్రాట్. నేను వెళ్ళి కూరగాయలు కట్ చేస్తానమ్మా, మీరు వంట చేద్దరు గాని అని చెప్పి పని మనిషి కిచెన్లోకి వెళ్తుంది. ఒక్క 10 నిమిషాల్లో వంట చేసి పెడతానమ్మా అని చెప్పి రాజశ్రీ కూడా వెళ్తుంటే, మీకు సహాయంగా నేను కూడా వస్తాను పదండి ఆంటీ అని అంటుంది. నీకెందుకమ్మా శ్రమ అంటుంది రాజశ్రీ. శ్రమ ఏముందా ఆంటీ, ఖాళీగా ఎంతసేపని ఉండను, పదండి అని చెప్పి కిచెన్లోకి వెళ్తారు. రాజశ్రీ తోడుగా శక్తి కూడా తన వంటలో సహాయం చేస్తుంటుంది. సామ్రాట్ పైకొచ్చి డాక్టర్కి ఫోన్ చేసి, పాప స్పృహలోకి రావడానికి ఇంకా ఎంతసేపు పట్టొచ్చు డాక్టర్ అని అడుగుతాడు. పాప రీడింగ్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉన్నాం సామ్రాట్ గారు, ఇంకొక 3-4 అవర్స్లో తను ఖచ్చితంగా స్పృహలోకి వస్తుంది అంటాడు డాక్టర్. ఓకే డాక్టర్, డబ్బు విషయంలో వెనకాడకండి, పాపకి ఏ చిన్న ఇష్యూ కూడా రాకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి సామ్రాట్ ఫోన్ పెట్టేసి, పాప స్పృహలోకి వచ్చి తను మాట్లాడడం చూసే వరకు నా మనసు ప్రశాంతంగా అనిపించదు అని బాధపడుతూ ఉంటాడు. ఆ మాటలు వింటూ శక్తి లోపలికి వచ్చి, డాక్టర్తో మాట్లాడబట్టుంది, డాక్టర్ గారు ఏమన్నారు అని అడుగుతుంది కాస్త టెన్షన్గా. కాసేపట్లో పాప స్పృహలోకి వస్తుందని చెప్పారు, యూ డోంట్ వరీ, వాళ్ళు పాపని జాగ్రత్తగా చూసుకుంటున్నారు అంటూ శక్తికి కాస్త ధైర్యం చెప్తాడు. భోజనం చేసి త్వరగా పాప దగ్గరికి వెళ్ళాలి అన్నట్టు భోజనం చేయటానికి ఆంటీ నిన్ను కూడా రమ్మంటుంది అంటుంది శక్తి. మీరు కానివ్వండి, నేను తర్వాత వచ్చి భోజనం చేస్తాను అంటాడు. రాజశ్రీ అక్కడికి వస్తూ, తర్వాత ఎప్పుడు చేస్తావురా, అసలే వర్షం పడి వాతావరణం చల్లగా ఉంది, వేడివేడిగా తింటేనే బాగుంటుంది, పైగా పింకీ స్పృహలోకి వచ్చిందని తెలిస్తే మమ్మల్ని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయాలి, ముందు భోజనానికి రా అని అంటుంది. నిజమే, పింకీ స్పృహలోకి వచ్చిందంటే ఏదో విధంగా నేను కూడా పాపని చూసి రావాలి అని సామ్రాట్ అనుకొని, సరేనమ్మా వస్తాను పదండి అని అంటాడు. మరి కాసేపటికి పని మనిషి భోజనం వడ్డిస్తుంటే ముగ్గురు కలిసి తింటూ ఉంటారు. సామ్రాట్ భోజనం టేస్ట్ చేసి, వెదర్ చేంజ్ అవ్వడం వల్ల అనుకుంటాను ఇవాళ భోజనాలు కొత్త రుచిగా ఉన్నాయమ్మా అని అంటాడు. వెదర్ చేంజ్ కావటం కాదురా, శక్తినే కర్రీస్ చేసింది, తన వంటలు తన వంటల రుచి స్పెషల్గా ఉంది అని అంటుంది రాజశ్రీ భోజనం చేస్తూ. అవునా అని ఇంకొక కర్రీ కూడా కలుపుకొని టేస్ట్ చేసి, నిజంగానే కర్రీస్ బాగున్నాయి శక్తి అని అంటాడు. అబ్బో, ఇతనికి నన్ను మెచ్చుకోవడం కూడా తెలుసా అని శక్తి కాస్త సంతోషంగా మనసులో అనుకుంటూ ఉండగానే, ఫ్యూచర్లో ఎప్పుడైనా నీ జర్నలిస్ట్ ఉద్యోగం ఊడిపోతే కర్రీ పాయింట్ పెట్టుకొని బతకొచ్చులే అంటాడు హేళనగా. ఆ మాటకి శక్తి సామ్రాట్ వైపు మింగేసేటట్టుగా చూస్తుంటుంది. అదేంట్రా,
శక్తిని పట్టుకొని అలా మాట్లాడతావు? నీకు ఈ మధ్య బొత్తిగా జ్ఞానం లేకుండా పోతుంది అని రాజశ్రీ కొడుకుని తిట్టి, నువ్వు వాడి మాటలు ఏం పట్టించుకోకమ్మా, నువ్వు భోజనం కానివ్వు అంటుంది రాజశ్రీ. ఏంటో చిన్న బాబుగారు చమత్కారాలాడటం చూశాను కానీ ఎప్పుడు సీరియస్గా ఉండే ఈ పెద్ద బాబుగారు మాత్రం ఎవరిని అంత ఈజీగా ఒక మాట అనరు. కానీ ఈ శక్తిగారి దగ్గర మాత్రం కాస్త కొత్తగా ప్రవర్తిస్తుంటాడు అంటుంది పని మనిషి. అది నిజమే అన్నట్టుగా రాజశ్రీ కూడా వాళ్ళిద్దరినీ చూస్తుంది. ఇద్దరూ ఆమె చూపులకు కాస్త ఇబ్బంది పడుతూ భోజనం చేస్తుంటారు. మా సామ్రాట్కే రాను రాను మూర్ఖత్వం ఎక్కువ అవుతుంది అని రాజశ్రీ మనసులో తిట్టుకొని భోజనం చేస్తుంటుంది. ఇక్కడ డాక్టర్స్ నర్సులు పాపని చెక్ చేసి వెళ్ళిపోతారు. పాప దగ్గర చరిత వినోద్ ఉంటారు. చరిత ప్రేమగా పింకి తల నిమురుతూ, పాపం పింకిని ఇలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అంటుంది బాధపడుతూ. తనతో పాటు వినోద్ కూడా పాపను చూసి బాధపడుతూ, పింకిని ఈ స్థితికి తీసుకొచ్చిన ఆ దుర్మార్గుడికి ఎప్పటికీ మంచి రోజులు ఉండకూడదు అని తిడతాడు. నిజమే అని అంటుంది చరిత పింకిని బాధగా చూస్తూ. నీకు పిల్లలంటే ఇష్టమా అని అడుగుతాడు వినోద్ తనని చూస్తూ. పిల్లల మీద ఇష్టం అనగానే తనకు సామ్రాట్ గుర్తొచ్చి, పిల్లలంటే ఇష్టం లేకుండా అందరు మీ అన్నయ్యలాగుంటారా? పాపకి ఆపరేషన్ చేయాలంటున్నారు, కాస్త శక్తికి తోడుగా ఉండండి అని మరీ మరీ మీ అన్నయ్యకి చెప్పాను. మీ అన్నయ్య ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఛ, మీ అన్నయ్య అసలు మనిషే కాదు అని తిడుతుంది. అప్పుడే పింకీ స్పృహలోకి వస్తూ నిదానంగా కదులుతూ ఉంటుంది. వాళ్ళ అన్నయ్యని తిట్టేసరికి వినోద్కి కోపం వస్తూ, ఏయ్, మా అన్నయ్యని ఒక్క మాటన్న ఊరుకోను, మా అన్నయ్య గురించి మాటలు మర్యాదగా రానివ్వు అని తన మీద గొడవ పడుతుంటాడు. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఎర్లీగా వీడియోస్ చూడాలి అనుకుంటే దయచేసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మెంబర్షిప్ తీసుకోవడానికి చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.